వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గంజహల్లి మహాత్మా బడే సాహెబ్ దర్గాను దర్శించుకున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి. ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో ఎంపీ, ఎమ్మెల్యేకి స్వాగతం పలికిన దర్గా పీఠాధిపతులు. దర్గాను దర్శించుకొని ప్రార్థనలు చేసిన ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి. గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో వెలసిన హజరత్ మహాత్మా బడే సాహెబ్ 332వ ఉరుసు మహోత్సవం నేడు గంధంతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో భాగంగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెగినూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి దర్గాను సందర్శించి ప్రత్యేక ఫాతిహాలు నిర్వహించారు. దర్గా పీఠాధిపతులు అతిథులను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెగినూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి, ఎంపీ నాగరాజు మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ ఉత్సవాలకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. అలాగే మహాత్మా బడే సాహెబ్ ఆశీస్సులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా ఉండాలని ఆకాంక్షించారు. మహాత్మా బడే సాహెబ్ దర్గా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేసి లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది కలగకుండా డబల్ రోడ్ మంజూరు చేసే విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. 3 రోజుల పాటు ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా వైభవంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెగినూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వా మల్లయ్య, టీడీపీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు, దర్గా పీఠాధిపతులు సయ్యద్ చిన్న ముద్గోల్, మహబూబ్ బాషా స్వామి, దర్గా డెవలప్మెంట్ అధ్యక్షులు బడే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 గంజల్ల బడే సాహెబ్ గారి ఉరుసు అంటే పక్క రాష్ట్రాలు కూడా వచ్చేటువంటి భక్తాదులు ఉన్నటువంటి పెద్ద ఉరుసు. ఈరోజు కొన్ని లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకు ఈ యొక్క ఉరుసు సందర్భంగా ఈ యొక్క శుభాకాంక్షలు మా ఎంపీ గారు, నేను, మా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా పార్లమెంటే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి ఈ 2 రోజులు 3 రోజులు గంధం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి విషయం ఉన్నటువంటి ఉరుసు. ఈరోజు వారి ఆశీస్సులు మా ఎమ్మెగనూరు ప్రజల మీద, అదే రకంగా మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఈ యొక్క ఆశీస్సులు బడే సాహెబ్ ఆశీస్సులను కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల మీద కూడా అన్ని సమీక్ష కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు భక్తాదులకు త్రాగు కానీ, అదే రకంగా ముఖ్యంగా వచ్చేటువంటి గంజెళ్ళ నుంచి వచ్చేటువంటి రోడ్డు, ఆ రోడ్డును కూడా మరమ్మతులు చేయించి అక్కడ నుంచి కూడా మళ్ళీ యాక్సిడెంట్ జరగకుండా అక్కడ కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా వేస్తున్నాం. ఇదే కాకుండా అత్యంత ముఖ్యమైనది ఈ గంజెళ్ళ బడే సాహెబ్ ఉరుసు జరిగేటువంటి దాని మీద మా ఎంపీ గారు నేను ఇద్దరు మాట్లాడుకొని వస్తున్నాం. ఇప్పుడే దీన్ని ఖచ్చితంగా డబుల్ రోడ్ చేసే విధంగా ప్రపోజల్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది శాశ్వతమైన చేసేటువంటి పని కాబట్టి ఎప్పటికైనా ఈ ఉరుసు అన్నప్పుడు అత్యంత వైభవపేతంగా లక్షలాది మంది భక్తాదులు వచ్చేటువంటి ఈ ఉరుసుకు ఆ రోడ్డు చాలా అవసరం అని చెప్పడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేమిద్దరం కూడా తీసుకెళ్ళి దాన్ని ఖచ్చితంగా సాధించుకొచ్చేంత వరకు పోరాడతాం తెలియజేస్తూ మరొక్కసారి బడే సాహెబ్ ఉరుసు సందర్భంగా, గంజల్ల బడే సాహెబ్ ఉరుసు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కర్నూలు పార్లమెంట్లోనే 7 అసెంబ్లీల్లో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి గంజల్ల బడే సాహెబ్ ఉరుసుకు వచ్చేసినటువంటి భక్తాదులకు మరియు మా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు, అంతేకాక ఇతర ప్రాంతాలకు చేసినటువంటి భక్తాదులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు చెప్పినట్లు ఈ దర్గా ఈ ఉరుసును బ్రహ్మాండం జరపడమే కాక ఈ ప్రాంత అభివృద్ధిలో మేమిద్దరం ఒక జోడుల మాదిరిగా పనిచేస్తామని ఎలక్షన్లో మేము ఏ విధంగా మీకు హామీ ఇచ్చామో అందులో భాగంగా ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు వస్తూనే నా దగ్గర రోడ్డు విషయం చెప్పారు సార్, నీటి విషయం చాలా కూలంకషంగా చర్చించుకుంటాం సార్. మనకు ఎందుకంటే పూర్వోదయ పథకం కింద ఆ పథకం కింద ఖచ్చితంగా ఇక్కడ ఈ చెరువు నింపితే ఈ ప్రాంతవాసులంతా వాళ్ళ జీవనాడు అదే అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా కూడా, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో సాధ్యం కాబట్టి ఏదైనా మీకు, ఎందుకంటే మీరు బాగా చూశారు గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కర్నూలు పార్లమెంట్ సందర్శించినా కూడా మొట్టమొదటి మనకు వచ్చే 2 ప్రాంతాలకి సార్ ఎప్పుడు వచ్చినా కూడా ఎమ్మెల్యే అంటే బాగా చాలా ఇష్టం సార్కి. అందుకే మనం చూశారు మీరు ఎక్కడ లేని విధంగా 44 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఎమ్మెల్యే సార్కి. రోడ్డు 8 కోట్లు నేషనల్ హైవే విషయం అయితేనే, అంతేకాక మన కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మన ఎమ్మెల్యే లింక్ చేసుకొని అన్ని రకాలుగా మీరు గతంలో ఎన్నడూ చూడని విధంగా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం కలిసి మీ దర్గా విషయంలో కూడా మేము పాటు పడతామని చెప్పేసి బడే సాహెబ్ గారి యొక్క ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే భవిష్యత్తులో ఈ గ్రామానికి అయితేనేమి ఈ దర్గాకి అయితేనేమి మా వంతు సహకారంగా మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఎల్లవేళ మేము సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.